all of you and my dear students. You all know that the examinations are marks oriented and most important. Your target is to write the final examinations more confidently and secure good marks. In my observations, మీరు ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అయినప్పటికీ కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు ఉండే టెన్షన్ మూలంగా ఇచ్చిన క్వశ్చన్ కి తగినట్టుగా ఆన్సర్ ప్రజెంట్ చేయలేకపోతున్నారు. సో యు ఆర్ losing both marks as well as time. My advice is the answer should be brief and straight to the point to award the allotted marks for that question. For your understanding and clarity, I prepared answers for some questions taken from your previous examination papers. Let's start the session. Question number 1. So చాలా సార్లు మనకి ఎగ్జామినేషన్ అపీర్ అవుతుంది క్వశ్చన్. స్టేట్ బాయిల్స్ లా అండ్ రైట్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్. స్టేట్మెంట్ ముందు రాయండి. స్టేట్మెంట్ మీ అందరికీ బాగానే తెలుసు. ఒక గ్యాస్ యొక్క వాల్యూమ్ దాని యొక్క ప్రెషర్ కి ఇప్పుడు ఇన్వర్స్ గా ఉంటుంది అండ్ ద కండిషన్ ఈస్ కాన్స్టెంట్ అబ్సల్యూట్ టెంపరేచర్ దగ్గర. అండ్ దెన్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ కూడా రాయండి. సో ది మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఈజ్ V is proportional to 1 by P, and once again the condition is at constant temperature, and then that implies PV is equal to constant. అది కూడా రాయండి. అండ్ ఫైనల్ గా ఈ ఈక్వేషన్ లో మనం ఉపయోగించిన నోటేషన్స్ యొక్క డిస్క్రిప్షన్ కూడా రాయండి. దట్ మీన్స్ వాట్ ఈస్ P, అబ్సల్యూట్ ప్రెషర్, యూనిట్స్ కూడా రాయండి, కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, అండ్ దెన్ V, వాల్యూమ్ ఆఫ్ ది గ్యాస్ in cubic meter, and then T, absolute temperature of the gas in Kelvin. That's complete the answer for the question. I think you understood how to write the appropriate correct answer, sufficient answer for the given question. And then coming to question number 2, represent Boyle's law on PV diagram. సో పివి డయాగ్రామ్ అంటే కనుక ప్రెషర్ వాల్యూమ్ డయాగ్రామ్ మనకు అందరికీ తెలుసు. బాయిల్స్ లా అన్నది పివి డయాగ్రామ్ మీద ఒక కర్వ్ కింద రిప్రజెంట్ చేస్తాం. నౌ రైట్ ది డయాగ్రామ్. పివి డయాగ్రామ్ దిస్ వన్. అండ్ రెండు స్టేట్స్ చూపించండి. గ్యాస్ స్టేట్ 1 నుంచి స్టేట్ 2 కి వచ్చింది. టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంది. అండ్ దెన్ 1 దగ్గర P1 V1 ప్రెషర్ వాల్యూమ్, అలాగే స్టేట్ 2 దగ్గర P2 V2 ప్రెషర్ వాల్యూమ్. And then what is the Boyle's law? According to Boyle's law, when a gas is coming from state 1 to state 2, the equation is P1 V1 is equal to P2 V2, and the condition is at constant absolute temperature. And next, third question, state Avogadro's law and what is Avogadro's number. ఓకే, యు నో ది స్టేట్మెంట్. పర్ఫెక్ట్ గ్యాస్ యొక్క నెంబర్ ఆఫ్ గ్యాసెస్ తీసుకుంటే ఆ గ్యాసెస్ అన్నీ కూడా ఒకే టెంపరేచర్ ప్రెషర్ దగ్గర మెయింటైన్ చేస్తే వాటి వాల్యూమ్స్ అన్ని ఈక్వల్ గా ఉన్నప్పుడు అన్ని వాల్యూమ్స్ లో మాలిక్యూల్స్ కూడా ఈక్వల్ గానే ఉంటాయి. సో ఆ స్టేట్మెంట్ రాయండి. ఒకవేళ అది కాదు అనుకుంటే కనుక యు హ్యావ్ అనదర్ స్టేట్మెంట్ ఆల్సో. వాల్యూమ్ ఆఫ్ ఎ గ్యాస్ డైరెక్ట్ గా నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది గ్యాస్ కి ప్రపోర్షనేట్ గా ఉంటుంది. ఈ రెండిట్లో ఏ స్టేట్మెంట్ రాసినా కూడా యూ విల్ అవార్డెడ్ ది మార్క్స్. అండ్ దెన్ ఇంకా క్వశ్చన్ కంప్లీట్ అవ్వలేదు మనకి. వాట్ ఈజ్ అవగాడ్రోస్ నెంబర్? రైట్ ది నెంబర్. 6.023 into 10⁻23 ఈజ్ కాల్డ్ యాజ్ అవగాడ్రోస్ నెంబర్. కండిషన్ గుర్తుంటే కనుక కండిషన్ కూడా రాయండి. ఒక మోల్ ఆఫ్ గ్యాస్ ఎన్టీపీ కండిషన్స్ దగ్గర అన్ని మాలిక్యూల్స్ కలిగి ఉంటుంది. So I think this is the way how you are write the answer for the question or according to the question. I think you understood somewhat more now.
So now coming to the question number 4. State Joul's law and express it in a mathematical form. రెండు క్వశ్చన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయని ప్రతి దాంట్లో కూడా ఆ రెండు క్వశ్చన్స్ ని అర్థం చేసుకుని రెండింటికి ఆన్సర్ రాద్దాం. సో వాట్ ఇస్ ద జౌల్స్ లా? సో ఇంటర్నల్ ఎనర్జీ గురించి చెప్తుంది. అది మనకి టెంపరేచర్ యొక్క ఫంక్షన్ మాత్రమే. ఇంటర్నల్ ఎనర్జీ అన్నది ప్రెషర్ కానీ వాల్యూమ్ కానీ చేంజెస్ మీద డిపెండ్ అవ్వదు. అండ్ దెన్ వాట్ ఈస్ ఇట్స్ మ్యాథమెటికల్ ఫార్మ్? సో జాగ్రత్తగా రాయండి అమ్మా. du is proportional to dt. du means change in the internal energy and dt means change in the temperature. Otherwise ఈక్వేషన్ రూపంలో కూడా మనం రాయొచ్చు. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ du is equals to mcv t2 minus t1. And one more thing you have to remember in your mind is, ఎప్పుడైతే మనం ఈక్వేషన్ రాసామో నోటేషన్స్ ఉపయోగించామో ఆ నోటేషన్స్ యొక్క డిస్క్రిప్షన్ కంపల్సరీగా రాయండి. m is mass of the gas in kg and cv is specific heated constant volume kilojoules per kg Kelvin, and t2 is final temperature and t1 is initial temperature of the gas. Both are in Kelvin. Okay. Now coming to the question number 5. State Regnolds law and express it in mathematical form. So here also first write down the statement. ఒక గ్యాస్ రెండు స్పెసిఫిక్ హీట్స్ ఉంటాయి. ఆ రెండు స్పెసిఫిక్ హీట్స్ కూడా అన్ని టెంపరేచర్స్ ప్రెషర్స్ దగ్గర కాన్స్టెంట్ గా ఉంటాయి. ఓకే. అండ్ దెన్ ది మ్యాథమెటికల్ ఫార్మ్ ఈజ్ adiabatic index gamma is equals to Cp by Cv. Cp is specific heated constant pressure and Cv is specific heated constant volume. Okay, I think you understood now to a little bit more. And then coming to the question number 6, write the characteristic gas equation and state the SI units of the terms used in that equation. ఇది కూడా చాలా సార్లు ఎగ్జామినేషన్ లో మనకి అపీర్ అవుతుంటుందరా. సో ఫస్ట్ రైట్ డౌన్ ది ఈక్వేషన్. PV is equal to mRT. దట్స్ ఆల్. ఈక్వేషన్ రాసాము. ఈక్వేషన్ రాసిన తర్వాత ఏం చేయాలి? వాటి యొక్క SI యూనిట్స్ రాయాలి. నోటేషన్స్ ఉన్నాయి, ఆ నోటేషన్స్ డిస్క్రిప్షన్ రాయండి. అండ్ దెన్ SI యూనిట్స్ కూడా రాయండి. వాట్ ఈస్ P? దట్స్ గుడ్. అబ్సల్యూట్ ప్రెషర్ అండ్ యూనిట్ kilonewton per meter square. And second one V, volume in meter cube. And third one M, mass in kg. And the fourth one is T, absolute temperature in Kelvin. And the final notation is R, gas constant in kilojoules per kg Kelvin. Okay, and let's move to question number 7. Right, define A bit specific heated constant volume and B bit specific heated constant pressure and write their SI units. ఇలా రెండు ఏ బిట్స్ బి బిట్ ఉన్నప్పుడు రెండు బిట్స్ ప్రాపర్ గా ఆన్సర్ చేయండి. ముందు క్వశ్చన్ ప్రాపర్ గా చదువుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే కనుక ఏ బిట్ ఆన్సర్ రాస్తారు, స్టేట్మెంట్ రాస్తారు, తర్వాత ఏమో యూనిట్స్ రాయరన్న. మార్క్స్ పూర్తిగా వస్తాయి అనుకుంటా, పూర్తిగా అవాయిడ్ చేయం. అందువల్ల అండర్స్టాండ్ ది క్వశ్చన్ కేర్ఫుల్లీ అండ్ రైట్ ది అప్రోప్రియేట్ ఆన్సర్ కరెక్ట్లీ. Now coming to its answer. సో గ్యాస్ ని మనం తీసుకొని దాని యొక్క టెంపరేచర్ ని 1 డిగ్రీ రైజ్ చేయడానికి మాస్ ఏమో యూనిట్ మాస్ తీసుకుంటాం, 1 డిగ్రీ టెంపరేచర్ రైజ్ చేస్తాం. ద కండిషన్ ఈజ్ వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉంచుతాం. సో అలా ఉంటే కనుక దాన్ని ఏమంటాం మనం? స్పెసిఫిక్ హీటెడ్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటాము. అండ్ యూనిట్ ఈజ్ kilojoules per kg Kelvin. అండ్ దెన్ బిట్ నెంబర్ బి సేమ్ వేలో రాయండి. దీన్ని కూడా యూనిట్ మాస్ ఆఫ్ గ్యాస్ తీసుకుంటాం, దాని యొక్క టెంపరేచర్ ని 1 డిగ్రీ రైజ్ చేయడానికి ప్రెషర్ ని కాన్స్టెంట్ గా ఉంచి ఎంత హీట్ అయితే మనం సప్లై చేస్తామో దాన్ని స్పెసిఫిక్ హీటెడ్ కాన్స్టెంట్ ప్రెషర్ కింద డిఫైన్ చేస్తాము. అండ్ SI యూనిట్ ఈజ్ kilojoules per kg Kelvin. And one more question is, so this type of questions are generally occurred in our examinations. Okay, ఏదో ఒక ఈక్వేషన్ ఇస్తాము, ఇందాక PV is equal to mRT ఇచ్చినట్టు ఆ ఈక్వేషన్ లో టర్మ్స్ ని వాటి యొక్క SI యూనిట్స్ తో సహా జస్ట్ డినోట్ చేయమని చెప్పి అడుగుతూ ఉంటాం. ఓకే, అండ్ హియర్ ద క్వశ్చన్ ఈజ్ Cp is equals to gamma R by gamma minus 1. సో దీంట్లో ఉండే టర్మ్స్ ని వాటి యూనిట్స్ సహా మనం స్టేట్ చేసుకోవాలి. సో హియర్ what is Cp? Already you know. So what you know is right.
specific heat at constant pressure. Unit is also coming so many times in all the questions. Kilojoules per kg Kelvin. And gamma is adiabatic index. Ratio covered the unit same undavama. And then R is equals to characteristic gas constant in kilojoules per kg Kelvin. Okay. So these are some of the questions, not all the questions, which are frequently appearing in your examinations and mostly from your old examination papers. So ఈ end questions కి వాటి ఆన్సర్స్ చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చుండాలి ఈ పాటికే ఏంటంటే కనుక ఐడియా. సో క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ తగ్గ ఆన్సర్ రాస్తే కనుక మనము ప్రాపర్ గా మార్క్స్ అవార్డ్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, అండ్ నౌ I am giving some self-assessment questions. I am giving some self-assessment questions. So what is the meaning of a self-assessment question? So ఈ self-assessment questions కూడా మనకి ఎగ్జామినేషన్ లో ఇచ్చిన క్వశ్చన్స్. వీటిని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఆన్సర్స్ ఇప్పుడు 8 క్వశ్చన్స్ ఎలాగైతే రాసామో వాటి ప్రకారం ప్రిపేర్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇచ్చిన క్వశ్చన్స్ లోనే ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ నేను ఆన్సర్స్ మనం ఇచ్చిన 8 క్వశ్చన్స్ లోనే ఉన్నాయి. సో మై అడ్వైజ్ ఈస్ ప్రాక్టీస్ ది సెల్ఫ్ అసెస్మెంట్ క్వశ్చన్స్ కేర్ఫుల్లీ and write the answers according to the question given and benefit by getting maximum marks in our final examinations. So these are the questions. Just note down 1, 2, 3, 4, 5, 6, 7 questions are there. And then question number 8 and 9, 10 and question number 11 gas equation మనం ఆల్రెడీ దీని యొక్క ఆన్సర్ కంప్లీట్ చేసాం. And then mole and universal gas constant define, and some more questions are also there. So universal gas equation and what you can say universal I చెప్పని. The next one is we completed, and definition of adiabatic index and why its value is greater than unity, and conditions NTP conditions అంటే ఏంటి, STP conditions అంటే ఏంటి. అలాగే 2 స్పెసిఫిక్ ఉంటాయని చెప్పుకున్నాం మనం. కాన్స్టెంట్ ప్రెషర్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ వాల్యూమ్ కంటే ఎక్కువ ఉంటుంది, ఎందువల్ల అని చెప్పి రీజన్ అడుగుతున్నారు. అండ్ స్టిల్ యూ హ్యావ్ ఓకే 2 more questions. సో CV is equal to R by gamma minus 1. దాంట్లో టర్మ్స్ ని ఒకసారి స్టేట్ చేయమని చెప్పి అడుగుతున్నాం విత్ యూనిట్స్ తో. అండ్ ది 19th question is just we completed in this video lesson. So post your questions in comments area. I will do my best to clarify your doubts and continue this chapter in session 3, and I am concluding the session 2. Thank you all. And another small point. So ఈ రికార్డింగ్ అంతా కూడా మొబైల్ ఉపయోగించుకొని చాలా మంది పిల్లలు ఉన్నారు కాబట్టి మొబైల్ డేటా ఎక్కువ కన్జ్యూమ్ కాకుండా అందరూ బెనిఫిట్ పొందాలని చెప్పని చేస్తున్నాము. అలా కాకుండా మనకి పూర్తిగా వీడియో రావాలనుకుంటే కనుక ఎక్కువ డేటా కన్జ్యూమ్ అవుతుంది. సో అది నా ఉద్దేశం కాదు కాబట్టి సో మీరు తక్కువ డేటా కన్జ్యూమ్ చేసుకొని ఎక్కువ బెనిఫిట్ పొందాలని మెయిన్ గా దీన్ని మొబైల్ కి అనుగుణంగా వీడియో మాత్రం రెడీ చేస్తున్నాము. సో దట్ ఈస్ ది పాయింట్ ఐ వాంట్ టు టెల్ ఎట్ దిస్ ఇన్స్టెంట్. థ్యాంక్ యూ.